నేనిడ నా పిల్లలు నా పెళ్ళైంది ఇన్నే, నా సంసారం ఇన్నే, నాకు ముగ్గురు కొడుకులు, నా ముగ్గురు కొడుకుల పెళ్లిళ్ళు చేసిన పిల్లలు అయినరు. వాళ్ళు కూడా నా కొడుకు చిన్నోడు చచ్చిపోయింది ఇళ్ళనే ఈ బాధతోనే. అసలు అక్కడ అంత వయసు అవ్వకుంటే ఏమైతుంది, అక్కడ అంత పైసలు పెట్టుకున్నారు అంతా. మేము రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్క పైసా ఇది చేసుకొని పూరి గుడిసెలు వేసుకొని ఉండి బోరింగ్ నీళ్ళు మోటార్ నీళ్ళు అవన్నీ వస్తుంటే కూడా అందులోనే సంసారాలు చేసినాక మేము ఇల్లు ఇస్తామమ్మా సంతకాలు పెట్టున్నట్టు. సరే ఇల్లు ఇస్తుంది కదా, అప్పుడు ఎలా కొడుతుండొచ్చు మమ్మల్ని సంతకాలు పెట్టినాం. సంతకాలు పెడితే 10 దిక్కుల పైసా తీసుకుంది. దాని పేరు ఏం పేరు, వెంకటలక్ష్మి. ఎన్ని దిక్కుల పోయి పైసా సంపాదించుకుందో. అట్లా అయినాక రేవంత్ రెడ్డి ఆయన పుణ్యాత్ముడు వచ్చినప్పటి నుంచి మాకు ఇవన్నీ అవుతున్నాయి. ఆ పుణ్యాత్ముడు ఏమన్నాడట, ఏడ గరీబర్లు ఉంటే ఆడ ఇల్లు ఇస్తాము, వచ్చి ఆడ ప్రజా దర్బార్లో రాండ్రంటే ప్రజా దర్బార్ కూడా పోయినాం. ఆడ అసలు మమ్మల్ని కేరే చేయలే అని పీనికి వెళ్ళి ఆడు కూడా సత్యరాశ అవుతాడు ఎప్పుడో. మా రిజిస్ట్రేషన్ ఇల్లు ఈడికెళ్ళి ఆడదాకా రిజిస్ట్రేషన్ అక్కడ అంత వేసుకున్నాయి నాకు తెలియదు, కానీ మేమైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం నా ఇళ్ళని. ఒక్కరు కూడా గవర్నమెంట్ ఇల్లు అన్నట్టుగా లేము. మేము రిజిస్ట్రేషన్ చేసుకొని కరెంట్ బిల్లు కట్టినాం, నల్ల బిల్లు కట్టినాం, అన్ని ఉన్నాయి మా తన బిల్లు, ట్యాక్స్ కూడా కట్టినాం. అదేమన్నది సంతకం పెట్టించి రేపే మీకు ఇల్లు చూపెడతాము అప్పుడు గురగొడతాం అంటే సరే అంటాం కదా అయ్యా. సరే అంటే సంతకాలు పెట్టినాం, అయిపోయింది. పొద్దుగానే వచ్చిన పోలీసు వాళ్ళు ఈ జిహెచ్ఆర్లు అందరు వచ్చి మగవాళ్ళనేమో ఒక దిక్కేసుకపోయినా ఆడవాళ్ళని ఒక దిక్కేసుకపోయినా. అప్పుడు ఎవడుండి ఈడ చూస్తారని మొత్తం ఇండ్లలో సామాన్లు ఉన్నాయి అట్లనే గురగొట్టి వాళ్ళ పీనికలు వెళ్ళాలి. సత్యరాజు గాను మా ఉసురు మా కలకాలు ఎప్పుడు ముడుతుందో వాళ్ళకి. రోడ్డు చేసుకొని ఆ నమ్మ మిండని వాడబెడతాడంటే 60 ఫీట్ల రోడ్డు కావాలి మాకు. రోడ్డు అయితే మా అమ్మకు మా అయ్యకు మా ఇండ్లు సరిపోతలేవు, ఇవే సరిపోతాయని వాడు ఇది చేస్తాడు. రోడ్డు లేదు, చిన్నది మట్టితో ఉన్నది. మట్టితో ఉంటే సుక్కబాబాయ్ లాంటి వాళ్ళు ఆడు పుణ్యం కట్టుకుంటే ఈ సొప్పగా బండ్లు ఇట్లా వస్తలేవు, ఇంట్లో కూలిపోతున్నాయి అంటే సరే డాంబర్ రోడ్ వేసుకోరు అన్నారు. డాంబర్ రోడ్ వేసుకుంటే పిల్లలు అక్కడిక్కడ జారి పడుతుండ్రు వద్దని చెప్పేసి అప్పుడు కౌన్సిలరు శంకర్రావు అని ఉండే, ఆయన ఏమన్నాడు, అమ్మ సిమెంట్ రోడ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది, పిల్లలు ఆడుకున్నా కానీ ఎవరు పోయినా కానీ మంచిగా ఉంటుంది, గుంతలు కావంటే సరే ఆయన పెద్ద ఆయన చెప్తుండు కదా అని ఆయనకు కూడా చెప్పినాం. అయ్యా మాకు ఇండ్లు ఇవే ఉండని, మాకు ఇన్నే ఇల్లు కట్టుకుంటాం మేము అని చెప్పినాం. చెప్తే వాడు పోయిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు వచ్చిర్రు వీళ్ళు వచ్చిండ్రు మీకు ఇండ్లు చూపెడతామన్నారు, కానీ ఎవరు మాకు ఇండ్లు చూపెట్టలేదు. మా రిజిస్ట్రేషన్ కాయిదాలు కూడా ఉన్నాయి, చూపెట్టినాము. మేమేమి ఇవ్వలేదు, మేము గరీబోళ్ళము, మా తన ఏముంటుంది అట్లా అని కూడా మేము వాళ్ళతో బతిలాడినాం. చూడయ్యా ఇక్కడ కూరగొట్టకుండ్రి, ఇది 60 ఫీట్ల జాగా కాదు, తొవ్వ కాదు, ఇది చిన్న రోడ్డు, ప్రజలు నడిచేది కాదు, బస్సులు పోయేది కాదు, బండ్లు పోయేది కాదు. మా చిన్న ఇండ్లు వేసుకొని ఉన్నాం. ఆ పొద్దుట నుంచి ఉన్నాక అక్కడ దిక్కున్నది రోడ్డు, ఇక్కడ రోడే లేదు. అసలు ఎవరు రాలే ఏడాది అవుతుంది, అలా ముఖాలే లేవు. మా రిజిస్ట్రేషన్ చేసిన జాగల పైసా ఇవ్వాలి, మాకు జాగ ఇవ్వాలి. మాకు రిజిస్ట్రేషన్ జాగ పైసలు ఇవ్వాలి, మాకు జాగ ఇవ్వాలి. ఏడ చూపెట్టిన ఇది ఒక 60-70 సంవత్సరాల నుంచి మీరు అన్ని కడుతూనే ఉన్నారు. గవర్నమెంట్ పన్నులు అన్ని కడుతూనే ఉన్నాం. కట్టినా కానీ వాళ్ళకి కనికరం లేదు. 60 ఫీట్ల రోడ్డు చూపెట్టి మీరు ఇది గూర్లు చేయండి అని చెప్తే కూడా ఇల్లేం. తెల్లారకు ముందే 5 గంటల రాత్రి వచ్చింది. కిరాయికుంటున్నామయ్యా, బాసాల పని చేసుకుంటా ఇట్లా శాతగాక సారాక అన్నట్టుగా ఉండదు మా బతుకు. అసలు వకీళ్ళు పెట్టినాము, వకీలు అవుతుంది అంటారు, అది కూడా అవుతలేదు. ఢిల్లీకి పోయేసి కూడా వచ్చిండ్రు డాక్టర్ లక్ష్మణ్తోనే. ఆ కూడా ఇంట్లోకి వచ్చి కూడా ఏం చేయలే, ఆడు కూడా ఎవడేం చేయలే మాకు. మాకు రెక్కర కష్టంతోనే మేము బతికినాం. మాకు ఎవడు సాధారు ఇయ్యలే. 75 ఏళ్ళ సంసారం నాది. మా అత్త మామ అందరు ఇళ్ళనే వచ్చిండ్రు. మా అమ్మ మా అయ్య కూడా వాళ్ళ ఆ ఇల్లు, ఇదేమో నా ఇల్లు. మాకు జాగియాలే, మా రిజిస్ట్రేషన్ అయిన పైసలు ఇవ్వాలి. ఈ రెండింటి తప్ప మాకు ఇన్నే ఇల్లు కావాలంటే మాకు ఇన్నే ఇల్లు ఈడ ఇల్లు ఇస్తారా, మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే మాకు ఇల్లు ఎట్లుందో అట్లా కట్టిండ్రు. మా ఇల్లు ఎట్లుందో ఈడ అట్లా కట్టి కాదంటారా, ఏంటన్నా 50 గజాలు జాగ్రత్త పెట్టుండ్రి, రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంత అయిందో ఆ పైసలు ఏంటి, మేము ఇల్లు కట్టుకుంటే బాగానే ఉంటాం. ఇంకేది లేదు మాకు. ఈయనే ఉండి మేము ఇది కావాలని కూడా లేదు. మాకు 60 ఫీట్ల రోడ్డు చూపెట్టి మాకు ఏంటన్నా ఇల్లు 60 ఫీట్ల రోడ్ అని చూపెడితే మేము వెళ్ళిపోతాం ఈడికెళ్ళి. మాకు మా రిజిస్ట్రేషన్ జాగా పైసలు కావాలి, మాకు జాగా కావాలి 50 గజాలు.